హాయ్ అండి. హాయ్, హలో ఎవ్రీవన్. నేనైతే దివ్యా ప్రసాద్ అండి. ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో వచ్చాం. ఏంటంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి. స్ప్రౌట్స్తో అంటే మొలకలతో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే పెసల్ని మొలకలు చేసుకున్నానండి. ఇవైతే ఇప్పుడు అంటే ఇలాగే తినొచ్చండి. చాలా వరకు ఏమో గ్యాస్ పడుతుందేమో అని కొంచెం అనుమానం ఉంటుంది కదా. సో నేనైతే హర్షాకి పెట్టడానికి కూడా ఉపయోగిస్తున్నాను కాబట్టి ఫ్రై చేస్తున్నానండి ప్యాన్లో. లైట్గా అండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేడయ్యే వరకు అయితే సరిపోతుంది. కొంచెం వేడైతే గ్యాస్ ఉండదంటండి. సో దట్ అందుకని నేను చేస్తున్నాను. ఇవైతే సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో అయితే పెట్టుకోకూడదు. చాలా విటమిన్ మినరల్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. వీక్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయండి. బ్లడ్ అయితే పడుతుంది బాగా, బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయండి. మొలకలు ఇవేని కాదండి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పెసలతో చేస్తున్నాను. పెసలు అయితే ఫ్రై అవుతున్నాయి కదండి. ఈలోపు నేనైతే మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నానండి, పచ్చిమిర్చి అండ్ అల్లం తురుమండి. అది అల్లం చిన్నగా తురుముకున్నాను, గ్రేట్ చేసుకున్నాను. టమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నానండి. కీరా కూడా కట్ చేసుకున్నాను, నేనైతే పీల్ చేసుకోలేదు. అండ్ లెమన్ అండి, లెమన్ 1 సరిపోతుంది. అండ్ సాల్ట్, కారం అండి. ఇవైతే జీలకర్ర కొంచెం డైజెషన్గా అండి. ఇదైతే సోంపు పౌడర్ అండి. ఇదైతే దాల్చిన చెక్క పౌడర్. ఇదేమో చాట్ మసాలా అండి. ఇంతే అండి. దీన్ని అయితే మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇదైతే ఫ్రై అవుతుంది కదా, అది అయిన తర్వాత మిక్స్ చేసుకుందాం అన్నీ. చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి జస్ట్ ఇవి వాటర్ అంతా బయటకు వస్తాయి అన్నప్పుడు మనకి స్మెల్ కూడా తెలుస్తుందండి, డ్రై రోస్ట్ అవుతున్నాయి అని. అప్పుడైతే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకుని ఈ హీట్ మీదే మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకోకూడదు. కొంచెం ఆరాలండి, కొంచెం ఒక 2 minutes అలా చల్లారాలండి. మనకు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి అండి. చాట్ మసాలా వేసుకుంటే చట్పటా ఫ్లేవర్ బాగుంటుంది, అందుకే వేస్తున్నాను నేను. పిల్లలు అయితే ఇష్టపడతారండి. అంతే అండి. ఇవైతే ఫ్రై అయింది. చూడండి కొంచెం వాటర్ కంటెంట్ అలా కనిపిస్తుందండి. కొంచెం వెట్గా అనిపిస్తాయండి పెసలు, మనకి స్మెల్ కూడా వస్తుంది. సో దట్ ఇది అయిపోయినట్టండి. ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదైతే చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చల్లారి పెట్టుకున్నానండి, చల్లారినవి మొలకలు అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇందాక మీకు చూపించాను కదా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసినవి, అవన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం. ఆనియన్స్ అయితే వేసుకుందామండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని. ఇప్పుడైతే కీరా వేసుకుందాం. ఇప్పుడైతే టమాటో వేసుకుందామండి. ఇప్పుడైతే అల్లం గ్రేట్ చేసుకున్నాను కదా, అది వేసుకుందాం. ఇప్పుడైతే స్పైసెస్ వేసుకుందామండి. నేను చెప్పాను కదా, జీలకర్ర, చాట్ మసాలా, దాల్చిన చెక్క పౌడర్ అండ్ సోంపు పౌడర్ అండి. ఇవి 4 వేసుకుందామండి. ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుందామండి. చెప్పాను కదా, సాల్ట్, కారం టేస్ట్ని బట్టి.
ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుందామండి. అంతా కలవాలండి ఈవెన్గా. అన్నీ వెజిటేబుల్స్, కారం, ఉప్పు అంతా పట్టాలండి బాగా. మసాలాలు అన్నీ ఒక సైడే ఉండిపోతే మళ్ళీ టేస్ట్ అనిపించదు కదా. నా వీడియోస్ రీచ్ అవుతున్నాయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. అదైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది కదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చేలాగే పెడతానండి ఆల్మోస్ట్. అది నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తుంటే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేషన్గాను ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నేను మంచి మంచి రెసిపీస్ చేయాలి అని. చూడండి, ఇదైతే హెల్దీ ఫుడ్ అండి. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది తీసుకుంటే ఇంక మనకి ఫుల్ ప్రోటీన్ అండి, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే లెమన్ వేసుకుందామండి. లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుందాం. వన్ లెమన్ అయితే వేసేసుకుంటున్నానండి నేను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, అసలు వేసుకోకపోయినా పర్వాలేదు. అంటే మనకి టేస్ట్ కావాలి కదా, మరి మనం అలవాటు అయిపోయాం కదండి ఫుడ్కి, అంటే సాల్ట్కి. సో మనం వేసుకుంటామండి. చాలా వరకు వేసుకోకుండానే తింటారండి. షుగర్ పేషెంట్, డైట్ పేషెంట్స్ అయితే వేసుకున్నామన్న పేరుకి ఏదో స్ప్రింకిల్ చేసుకుని తింటారు. నేను కూడా కొంచెం తక్కువే వేసానండి. సాల్ట్ ఏమంత మంచిది కాదు కదా. ఇంత హెల్తీ ఫుడ్కి ఇంకా సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఇంకా దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ మనం తీసుకోవడం వృధా అయిపోతుంది కదా. సో అండి, ఇంతే అండి. పెసలతో చాట్ అయితే రెడీ అండి. దీనిలో మనం కావాలంటే పల్లీలు వేసుకోవచ్చండి, మనం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చండి, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. నేనైతే హర్ష అవేమీ తినడు కాబట్టి ఇలా వేస్తున్నానండి, అంతే. ఇలా సింపుల్గా వేస్ట్ చేశాను నేను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.